హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ సురాగ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఎలా చేస్తున్నారు ఫ్రెండ్స్ సంక్రాంతిని? నేనైతే భోగిని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ముగ్గులతో. నేనైతే ఈరోజు మా ఇంటి ముందు ఎల్లో కలర్ చల్లేసి వెంటనే భోగి కుండ తయారు చేశాను. చూడండి భోగి కుండ నాది ఎలా తయారవుతుందో. సో ఫ్రెండ్స్, నేనైతే ఇలా తయారు చేశాను. మీరు ఎలా తయారు చేశారు? మీరు ఎలా భోగిని సెలబ్రేట్ చేసుకున్నారు? నాతో షేర్ చేసుకోండి. నేనైతే మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను వేసిన రంగోలీని ఎస్పెషల్లీగా నేనే తయారు చేసుకున్నాను. అంటే ఈ డాట్స్ కూడా ఏం పెట్టలేదు ఫ్రెండ్స్, ఓన్గా క్రియేట్ చేశాను. అంటే ఇక చూస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్కటి. సో అలా ఓన్గా క్రియేట్ చేసేసుకొని కలర్స్ సూపర్గా చేశాను అనమాట. ఇందులోకి వచ్చేసి ఎల్లో కలర్, రెడ్ కలర్ చేశాను. అవుట్లైనింగ్ ముగ్గుతో వేసేసుకొని చూడండి ఇప్పుడు రెడ్ ఫీల్ చేస్తున్నాను. ఇది అవుట్లైనింగ్ వేసుకున్నాను అనమాట ముగ్గుతోటి. రెడ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, వైలెట్ కలర్ తీసుకున్నాను. అసలు ఇంటి ముందు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ముగ్గు. ప్రతి ఒక్కరూ ఫొటోస్ కూడా తీసుకున్నారు నా ముగ్గుని. ఇంటి ముందు నుంచొని నన్ను అడుగుతున్నారు సెల్ఫీ తీసుకుంటాను ముగ్గుది అనేసి. సో తీసుకోండి పర్లేదు అని అన్నాను. ఇలా అయితే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ ముగ్గు. మీరందరూ ఎలా చేసుకున్నారో షేర్ చేసుకోండి. ఎలా చేసుకున్నారు? అబ్బా నాకైతే అసలు ఈరోజైతే ఫ్రెండ్స్ చెప్పడానికి కూడలేదు. నుంచొని వంగి అసలు నడుములన్నీ పోయాయి. ఇంకా మనం చేసేది ఇదే టైం కదా, సంక్రాంతి, దసరా, దివాళీ, ఉగాది ఇలాంటి టైంలోనే కదా ముగ్గులు వేసుకునేది. సో సంక్రాంతిలో అయితే స్పెషల్ ఉంటుంది. సో స్పెషల్గా నేనైతే భోగి కుండ తయారు చేశాను. చూడండి ఆల్మోస్ట్ నా భోగి కుండ ఇలా అయిపోయింది. ఇలా తయారు చేసేసాను. మీరు కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది చెరుకు గడ లాస్ట్లో వేసాను అనమాట. ఈ కలర్ తోటి బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది వైలెట్ కలర్, బ్లూ కలర్ కాదు, వైలెట్ కలర్ తోటి ఇలా చెరుకు గడ వేసేసాను. దీనికి గ్రీన్ ఫీల్ చేశాను. గ్రీన్ కలర్ అంటే ఆకులు గ్రీన్ కలర్ ఉంటాయి కదా, అలా ఫీల్ చేశాను అనమాట. అబ్బా చెప్పడానికి లేదండి బాబు, పండగ ఏమో కానీ నా నడుములు అయితే పోయాయి. మీరు ఎలా తిప్పలు పడ్డారు? మీరు ఎలా కష్టాలు పడ్డారు ముగ్గులు వేస్తూ? షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నాతోటి. ఇప్పుడైతే ఇగో చెరుకు గడ కూడా తయారైపోయింది. భోగి కుండ కూడా తయారైపోయింది. ఆల్మోస్ట్ ఇలా ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఇదైతే ఆకులు ఫ్రెండ్స్, కుండకి కింద ఆకులు పెట్టాను అనమాట డిజైన్. ఇంకా ఎండింగ్లో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇలా చేసేసాను. నేను ఎండింగ్లో ఇంకా బాగా చేయాలి కానీ ఇంకా నాకు అసలు పేషెన్సీ లేదు ఫ్రెండ్స్, ఓపిక లేదు, అస్సలు లేదనమాట. కంటిన్యూగా వంగే ఉన్నాను ఈ ముగ్గులు వేసేటప్పుడు. ఇంకా రేపు కూడా మనకి సంక్రాంతి కదా, ఇదైతే భోగి స్పెషల్. ఇక రేపు సంక్రాంతి, మళ్ళీ రేపు కూడా చేయాలి. సో ఇలా చేశాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న కామెంట్ తెలియచేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. నా ముగ్గు అయితే ఇలా నేను మీతో షేర్ చేసుకున్నాను. నా భోగి ముగ్గుని మీరు కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.